అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా మనసుకు నచ్చిన కొన్ని కొటేషన్స్‌ని మీకు అందిస్తున్నాను. ఇవి ఆల్రెడీ అన్ని ఛానెల్‌లో చాలామంది వీటిని అప్పుడే పెట్టడం జరిగింది. అవి కొద్ది మందికి అందాయని నేను భావిస్తున్నాను. మరి నా సబ్‌స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతోటి వీటిని మరలా నేను మీ అందరికీ అందిస్తున్నాను. ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. వీటిలోని భావం గ్రహించుకుని మరి మనం సమాజంలో ఎలా మసలాలి, మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు దీని ద్వారా అర్థమవుతాయి. మరి ఈరోజు యువతకి చాలా విషయాల్లో అవగాహన ఉంది అని అనుకుంటున్నారు. తర్వాత ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి ఇలాంటి విషయాలు విన్నప్పుడు, చదివినప్పుడు కూడా వాటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం సమాజంలో మనుగడ సాగించినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాను. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాల్ని కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏం జరిగినా అంతా మన మంచికే. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయిన తర్వాత బాధపడే అర్హతే లేదు. అది తల్లైనా, తండ్రైనా, బిడ్డైనా, వస్తువైనా, ఏదైనా సరే. తలకెక్కిన పొగరు తగ్గాలంటే ఒకటి డబ్బైనా కోల్పోవాలి, లేదా జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. బాధ్యత అనేది వయసును బట్టి రాదు, ఇంట్లో పరిస్థితులను బట్టి వస్తుంది. ఇక్కడ అబద్ధానికి ఏ సాక్ష్యం అవసరం లేదు. కానీ నిరూపించాలి అంటే ఆధారాలు, సాక్ష్యాలు కావాలి. మరి నీ బ్రతుకు భారంగా మారినప్పుడు దాన్ని సరళంగా మార్చడానికి ప్రయత్నించద్దు, నీవే దృఢంగా మారు. మనిషి నుండి మనిషిని వేరు చేసేది ఏంటి? మొదటిది నాలుక, రెండోది డబ్బు. కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయలేం. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇదే నేటి సమాజ స్థితి. రాసుకున్న విధంగా పుస్తకంలో కొటేషన్లు ఉండొచ్చేమో, కానీ ఊహించుకున్నట్టుగా మాత్రం జీవితం ఉండదు. ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. విత్తనం మంచిదైతే ఎక్కడ వేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకుని పొగడవలసిన అవసరం లేదు. గుర్తింపు దానంతటా అదే వస్తుంది. మనలో చాలామందికి ఉన్న లోపం ఏంటంటే, నేను మాత్రమే కరెక్ట్గా ఆలోచిస్తా అనే భ్రమలో బతకడం. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, ఎప్పటికీ మరవలేనిది తండ్రి కష్టం.